హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శివాంష్కరం. మా పిల్లల స్కూల్లో అయితే గ్రీన్ డే సెలబ్రేషన్ చేస్తున్నారంట. అందుకే పిల్లలకైతే గ్రీన్ డ్రెస్ వేసి పంపించమన్నారు. శివాంష్కకి ఎగ్జాక్ట్ గ్రీన్ కలర్లో ఉంది, కానీ బిన్సిక్ లేదు. మా హస్బెండ్ డ్యూటీ నుండి వచ్చాక చెప్దామంటే ఇంకా అంతసేపు డ్యూటీకి వెళ్ళి వచ్చి మళ్ళీ ఏం షాపింగ్కి వెళ్తారని నేను చెప్పలేదు. ఇంట్లో ఉన్న దాంతో అడ్జస్ట్ చేసి పంపిద్దాం అనేసి అయితే ఇంకా ఇంట్లో ఉన్న డ్రెస్లే వేసాను ఇద్దరికి కూడాను. పిల్లల్ని వచ్చేటప్పుడు వెజిటేబుల్స్ కానీ ఏమైనా ప్లాంట్స్ కానీ తీసుకొని రమ్మన్నారంట. శివాంష్కి అంతసేపు ఏం మాట్లాడలేదు. ఇంకా స్కూల్కి వెళ్దామని స్టార్ట్ అయినప్పుడు ప్లాంట్ కావాలని ఏడుస్తూ ఉంది. ఏం కాదు నాన్న, ఏమనరు అని చెప్తున్నా సరే అస్సలు వినిపించుకోకుండా అలా ఏడుస్తూనే ఉంది. వీళ్ళని నేను స్కూల్కి అయితే 8:30కి తీసుకెళ్ళాను, కానీ వీళ్ళ ప్లాన్స్ అవన్నీ అరేంజ్ చేసి మళ్ళీ నేను 9:30 వరకు వీళ్ళ కోసమే స్కూల్కి వెళ్ళి ఇచ్చేసి వచ్చాను. 1 అవర్ టైం వేస్ట్ అయింది. అదేదో ముందే ప్లాన్ చేసుకుంటే బాగుండు అనుకున్నాను. అంటే అంత అడగట్లేదు కదా, వద్దు అని నేనైతే తీసుకెళ్ళొద్దు అనుకున్నాను. ఇంకా స్నాక్స్ కోసం అయితే స్వీట్ పొటాటోని బాయిల్ చేసి ఇలా కట్ చేసి 4 ఇస్తే ఈజీగా తింటారు. డైసెస్లా కానీ డైరెక్ట్గా అలా పెట్టిన చేతితో పట్టుకుని తిని మొత్తం అంటించుకుంటారు కదా డ్రెస్కి, అందుకే ఇలా పెట్టాను. శివాంష్క బాయ్. విన్సీ, చెప్పాను కదా ఆ ప్లాంట్స్ కోసం 9:30 వరకు పట్టిందని. మళ్ళీ ఇంటి పక్కన ప్లాంట్స్ ఉంటే అలోవెరా తీసుకెళ్దామని ఇంకా అలా మట్టేసేసి అయితే అలోవెరా తీసుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళి ఇచ్చొచ్చాను. నేను లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా, ప్రాంక్ వీడియో, అది ఈ మట్టి ఇవన్నీ తీసేటప్పుడే థాట్ వచ్చింది. రింగ్ పోయిందని చెప్పి ప్రాంక్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి అయితే ఇక్కడ ప్రాంక్ చేశాను మా హస్బెండ్ పైన. ఆ రోజు పిల్లలకైతే స్కూల్ హాఫ్ డేనే ఉంది. ఆఫ్టర్నూన్ వెళ్ళి తీసుకొచ్చాము. శివాంష్కి అయితే చాలా డేస్ నుంచి గోరింటాకు పెట్టమని అడుగుతుంది. ఇంకా వెదర్ అయితే చాలా కూల్గా ఉంటుంది ఒక 3-4 డేస్ నుంచి. అలాగే వర్షం కూడా లైట్గా పడుతుంది. ఇద్దరు ఇంటి దగ్గరే ఉన్నారు కదా, టైం ఉంటుంది ఈవినింగ్ కానీ నైట్ కానీ పెట్టడానికి అనేసి అయితే అందరం వెళ్ళి కోసాము. చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది. అంటే ఇక్కడ మొక్కలు మామూలుగా అయితే మాకు గోరింటాకు దొరకదు, కానీ ఇక్కడ వాళ్ళు ఇంట్లో ఉండట్లేదు కాబట్టి ఆ మొక్క అలాగే ఉంటుంది కాబట్టి అందరూ ఇటు సైడ్ ఉన్న వాళ్ళైతే అందరూ వెళ్ళి అక్కడే తెచ్చుకుంటారు. లాస్ట్ ఇయర్ కూడా తీసుకొచ్చాను. నాకు అంత ఇష్టం ఉండదు, కానీ స్కూల్లో పిల్లలు మేడమ్స్ పెట్టుకొని వస్తారు కదా, వాళ్ళని చూసైతే వీళ్ళు అడుగుతూ ఉంటారు పెట్టమని. వాళ్ళ కోసం అయితే మళ్ళీ వెళ్ళి తీసుకొని వస్తాను. ఈవినింగ్ 4:30కి అలా అయితే వెళ్ళి తీసుకొని వచ్చాము. మా శివాంష్క ఇంకా నైట్ టైం పెడితే కొంచెం కూర్చుంటారు కదా, ఈవినింగ్ మళ్ళీ ఆడుకుంటారని నేను తొందరగా మిక్సీ పట్టలేదు. అది తెచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు పడతావు అని అలా అడుగుతానే ఉంది. నైట్ అయితే పట్టి పెడదామనేసి నేను అలా పక్కకు పెట్టేసి ఇంట్లో వర్క్ చేస్తుంటే, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు నాకు పట్టు అంటుంది. వాళ్ళ మేడం స్కూల్లో చెప్పారంట, నీకు మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయాలి మీరు అనేసి. ఇంకా ఆ రోజు నుంచి నేను ఏం చేస్తున్నా వచ్చి అన్నీ హెల్ప్ చేస్తూ ఉంది. బాగా అనిపిస్తుంది. నేను చాలా రోజుల తర్వాత అయితే ఆ రోజు బట్టలు ఉతికాను చేతులతోని. ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేస్తాను. ఆ రోజు కొంచెం అప్పుడప్పుడు చెప్పాను కదా, అప్పుడప్పుడు వైట్ ఉన్నాయి కానీ పిల్లలు ఏమైనా ఉంటే చేతులతో ఉతుకుతానని. ఆ రోజు చాలా ఉన్నాయి, అన్నీ ఉతికాను. వర్షం లైట్గా పడుతుంది, తగ్గిపోయింది అనుకున్నాను, కానీ ఫుల్ గాలి వర్షం. నేను ఉతికి ఆరేసాక మా హస్బెండ్ తిట్టారు, ఎవరైనా సమ్మర్లో ఉతుక్కుంటారు, నువ్వు ఎవడు ఉతుకమన్నా నేను ఎందుకు ఉతికావు, వాషింగ్ మిషన్లో వేయొచ్చు కదా అని. మళ్ళీ ఇంట్లో తీసుకొచ్చి ఆరేసాను. అనవసరంగా ఉతికాను, తిట్లు తినడానికి అనుకున్నాను. సండే రోజు ఇంక పిల్లలు ఉంటారు కదా, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు అల్లరి చేస్తూ ఉంటారు, వాష్ చేయనియరు అనేసి సాటర్డే రోజు ఈవినింగ్ వాష్ చేశాను. ఆ నైట్ ఏమో ఫుల్ గాలి. ఇక్కడైతే తెలంగాణలో ఎలా ఉందో తెలియదు, కానీ ఇక్కడ మేము ఉండే దగ్గర అయితే ఫుల్ గాలి, మబ్బుగా ఉంటుంది. వెదర్ చాలా చల్లగా ఉండి అసలు సన్లైటే రావట్లేదు ఒక 1 వీక్ నుంచి. నాకైతే ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడప్పుడు అనిపిస్తుంది, మామూలుగా కొంచెం గాలి వచ్చినా సరే వెంటనే పవర్ కట్ చేస్తాడు. అందుకే నేనైతే మోటార్ వేసాను, అందుకే అన్ని వాటర్ ఉన్నాయి. వర్షం అయితే లైట్గా పడుతుంది, కానీ నేను మోటార్ వేయడం వల్ల వాటర్ వచ్చి మీకు అంత వాటర్ కనిపిస్తుంది. పల్లెటూర్లలో కూడా అంత పవర్ కట్ ఉండదు అనుకుంటా. ఇక్కడైతే కొంచెం గాలి వచ్చి కొంచెం లైట్గా వర్షం పడ్డా వెంటనే కట్ చేస్తాడు. ఆ భయం, అంటే వాటర్ ఒకసారి ఇబ్బంది పడ్డాం మేము. వాటర్ ట్యాంక్లో లేవు, ప్యూరిఫైయర్లో రెండిట్లో అయిపోయాయి, తాగడానికి కూడా లేవు. మా హస్బెండ్ అయితే ఫుల్గా తిట్టారు అప్పుడు నన్ను కూడా. అందుకే ఇంకా అప్పటి నుంచి కొంచెం గాలి వర్షం ఉన్నా సరే వెంటనే మోటార్ వేసేస్తాను. పైన అప్పుడప్పుడు వర్షం ఇలా పడ్డప్పుడు వాటర్ ఒక్కొక్కసారి అక్కడ స్ట్రక్ అయిపోయి ఆగిపోతాయి. పైకి వెళ్ళి వెళ్ళేసరికి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ వెంటనే కిందకి వచ్చేసాను. మా హస్బెండ్ వచ్చారు అప్పటికైతే.
పిల్లల కోసం వర్షం పడుతుందని బజ్జీలు, పకోడీ అవి తీసుకొనొచ్చారు. ఇంకా మిల్క్ ప్యాకెట్స్ కూడా అంటే వర్షం చల్లగా ఉండి వెదర్ చల్లగా ఉంటుంది కదా! మిల్క్ తాగుతారని మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చారు. మేమైతే మిల్క్ బయట తీసుకోము. ఎందుకంటే ఇక్కడికొచ్చిన స్టార్టింగ్‌లో కూడాను 2, 3 టైమ్స్ వేరే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా సరే ఫస్ట్ స్టార్టింగ్ మంచిగా పోస్తారు. తర్వాత ఈ ప్యాకెట్ పాలే కలిపి పోస్తున్నారు. అందుకనే తీసుకోవట్లేదు. మా హస్బెండ్ మిల్క్ తీసుకొచ్చాను. షుగర్ మేము ఎక్కువ యూజ్ చేయమని షుగర్ తీసుకొని రమ్మంటే మళ్ళీ వెళ్ళి తీసుకొనొచ్చాను వర్షంలో. ఇంకా గోరింటాకు మిక్సీ పట్టేసి శివాంష్‌కి పెడుతుంటే తనైతే ఎంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అవుతుందో. మా పిల్లలకి ఇక్కడ నేను గోరింటాకు పెడుతుంటే నాకు నా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. అంటే మా మమ్మీ నాకు పెట్టేది కదా! నేను 2 చేతులకు పెట్టుకొని కూర్చునేదాన్ని. ఇప్పుడు నా పిల్లలకి నేను పెడుతున్నానా అనిపిస్తుంది. అంటే ఇంకా నాకు ఇష్టం ఉండదు. ఒక చేయికి మాత్రమే పెట్టుకున్నాను. పిల్లలకి లెగ్స్‌కి, హ్యాండ్స్‌కి మొత్తం పెట్టాను. బిన్సీ ఫస్ట్ పెట్టేటప్పుడు మంచిగా పెట్టించుకుంది. తర్వాత కొంచెం సేపయ్యాక నాకొద్దు తీసేస్తా అనేసైతే అరుస్తుంది. మా పిల్లలకి ఇక్కడ నేను గోరింటాకు పెడుతుంటే నాకు నా చైల్డ్‌హుడ్ డేస్ గుర్తుకొస్తున్నాయి. మా మమ్మీ మేము చిన్నగున్నప్పుడైతే మాకు చేతులకు పెట్టేసి క్లాత్ అలా కట్టేసి ఉంచేది. వీళ్ళకి కూడా అలాగే పెడదాం అనుకున్నాను నైట్ టైము. కానీ బెడ్‌షీట్స్‌కి అన్నిటికి అంటిస్తారు. మళ్ళీ వాష్ చేయాలి కదా! ఎందుకులే అనేసి పెట్టాను. ఉంచుకుంటారనుకున్నాను. శివాంష్‌క పేషెన్స్‌తోని బానే ఉంచుకుంది. బిన్సీ ఫస్ట్ పెట్టేంత వరకు పెట్టించుకుంది. తర్వాత నాకొద్దు తీసేయి అని చెప్తూ ఉంది. మా పిల్లల కోసమే నేనైతే గోరింటాకు తీసుకొచ్చి పెడతాను. నాకంత ఇష్టం ఉండదు గోరింటాకు కానీ, కోన్ ఇవన్నీ పెట్టుకోవడం అంత ఇష్టం ఉండదు. అందుకే అసలు నేను ఎక్కువ పెట్టుకోను కూడాను. ఇంకా వాళ్ళకి ఉంటది కదా! అన్నీ పెట్టుకోవాలి, అన్నీ ఇంట్రెస్ట్ ఉంటాయి కదా! మా ఇంటికెళ్ళినప్పుడైతే మా అమ్మ అయితే ప్రతిసారి తీసుకొచ్చి పెడతది. మేము ఆషాఢంలో ఎళ్తే ఆషాఢం అంటే ఇంక గోరింటాకు బాగా పండుతదని అందరూ పెట్టుకుంటారు కదా! బావుంటది పండిద్ది రెడ్ అవ్విద్ది. ఉంచుకో అమ్మా. గుడ్ గర్ల్ కదా బిన్సీ ఉంచుకుంటది. ఉంచుకో గుడ్ గర్ల్. ఉంచుకో మరి ఎందుకు పెట్టుకున్నావు? ఉంచుకో బావుంది. వావ్ క్యూటీ. చాలా బాగుంది ఉంచుకో. మరి ఎందుకు పెట్టుకున్నారా? పిన్సి ఏడుస్తుందనేసి ఇంకా తీసి కడిగేశాను. ఇప్పుడైతే లాస్ట్‌కి ఇలా పండింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.